ఓ ఇక్కడున్నావా బావా? ఒక్క మాట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి అలసిపోయి ఉంటావు కదా, నాతో లూడో ఆడతావా? రిలాక్సేషన్ వస్తుంది. ఏ లక్కీ, ఏంట్రా మాటలు? సరిగ్గా మాట్లాడు నువ్వు బావతోని. ఊరుకో అమ్మా, బావ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి అలసిపోయి ఉంటారు. బావ కదా, జస్ట్ ఫర్ ఫన్. నాన్న తేజ, ఇట్లా ఇటు అలా ఆఫీస్ వర్క్తో అంతసేపు బిజీగా ఫ్రస్ట్రేటెడ్ అవుతున్నావు బాగాను. రా, అమెజాన్ ప్రైమ్లో హిట్ మూవీ వస్తుంది, కొంచెం రోటీ తింటూ చూసి రిలాక్స్ అవ్వు. ఆఫీస్కి పోతేనే బాగుంది, ఇంట్లో అంత వర్క్ లోడ్ ఇస్తున్నాడు. అలాగే সঙ্গে পূজা করছো না, তুমি পূজা শিখছো না, ওটা কন্টিনিউ করো, তোমার মাইন্ড ফ্রেশ থাকবে, ভালোই থাকবে। భగవద్గీత బాగా చదువు, నీ ఫ్రస్ట్రేషన్ పోతుంది. సబ్జెక్ట్ ఈజ్ లేజర్ అన్నారు పెద్దలు. లేదు బాబు, ఏదైనా మంచి పుస్తకం చదువురా, ఫ్రస్ట్రేషన్ తప్పుతుంది. చేస్తున్నారు నాయన తేజ, చుమ్ముకోవాలైనా అరేంజ్ చేయి, లేకపోతే మౌతారుగానైనా వాయించు, ఏదో ఒకటి చెయ్యి. వైష్ణవికి పాట మొప్పుతున్నాను, నువ్వు కూడా రారా అయ్యా. చెప్పమ్మా. గొంతుగా ఫ్రీగా వదలాలమ్మా. సా సా పా అలా కాదురా తేజు, నువ్వు మొన్న డాన్స్ చాలా బాగా చేసావు. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ డాన్స్ చేసావు అనుకో, డాన్స్ చేసినట్టు ఉంటుంది, మ్యూజిక్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అండ్ కరోనా కదా, తిని కూర్చుంటాం కదా, సో బాడీకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. అండ్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నీ స్ట్రెస్ ఫీలింగ్ కూడా తగ్గుతుంది. మీ గదిలో ఇస్త్రీ బట్టలు ఉన్నాయి, సర్దుకో. నువ్వు ఇంతకుముందు చేసిన వీడియోలు చూసుకో, కాస్త ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఏంటి బావా అలా ఉన్నావు? ఫ్రస్ట్రేషన్ ఎందుకు బావా? ఈ పాట విను, రిలాక్స్ అవుతావు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నే నిచట కుశలమే. ఎందుకు తేజ అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? కింద నుంచి తల్లి చోటు షటిల్ ఆడుతున్నారు, నువ్వు కూడా కాసేపు వెళ్ళి ఆడు, మైండ్ ఫ్రెష్ అవుతుంది. बेटा आप इतना परेशान क्यों हो रहे हो? जाके रसोई में जाके काम बांट लेना मम्मी के साथ, टेंशन फ्री हो जाएगी. బావా, శ్రీనిమాయ పాటలు నేర్పిస్తానని వెళ్ళి నేర్చుకోవచ్చు కదా. శాస్త్రమాయ, ఏదో ఒకటి చెప్పు శాస్త్రమాయ. ఏమండి, ఈ టీవీ ఛానల్స్కి ఏమైనా న్యాయం ఉందా? మనస్సాక్షి ఉందా? మన రామ్ చరణ్ గారు ఫ్రై చేశారని 10-20 సార్లు చూపించారు. మంచు మనోజ్ గారు కొబ్బరి పండులో బిర్యానీ ఉండాలని అన్ని ఛానల్స్లో చూపించారు, ట్విట్టర్లోని, ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని. 20 రోజుల నుంచి వంట చేస్తున్నాను సార్, ఇది లోకల్ ఛానల్లో కూడా చూపించలేదు. శాస్త్రమాయ, టిక్ టాక్లు కూడా చూసే అంత టైం ఉండట్లేదు నాకు, తినేస్తున్నారు ఆఫీస్ వాళ్ళు. బాగా వేస్తా నువ్వు వెయ్యాలి. ఇంకెవరు? మా అన్నయ్య.
ఏంటటా? ఏముంది, ఫ్రస్ట్రేషన్. లాక్డౌన్ కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని ఫ్రస్ట్రేషన్. సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా, అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఏదో మా అన్నయ్యకి. రిలాక్స్. మొన్న వెజ్ మంచూరియన్ చేసావు కదా, చూసాను, చాలా బాగుంది. అలాంటివి ట్రై చేస్తూ ఉండు, అమ్మకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. మీతో మాట్లాడడం వల్ల నాకు తెలియకుండా నాకే స్ట్రెస్ తగ్గింది. థ్యాంక్ యూ. Stay home, stay safe.